హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వెంకీని. ఇప్పుడు బిల్డింగ్ పైన మీరు ట్యాంకీలు పోసుకుంటారు కదా, ఈ విధంగా ఇది ఏంటంటే టాపీళ్ళు సెంటరింగ్ బోర్డులు అడ్డం పెట్టి పోసేసారు ఈ ట్యాంకీ. ఆ విధంగా చేశారు కాబట్టి పైన క్రాకులు, కింద వాటర్ మొత్తం ఇలాగ వచ్చేసి పగుళ్ళు వచ్చేసి నీళ్ళు అనేది కిందకు వచ్చేస్తున్నాయి వాటర్. ఈ సెంటరింగ్ బోర్డులు కాకుండా మనకి ఓన్లీ ట్యాంకీలు పోసే బోర్డులు వరకే ఉంటాయి. అవి ఫుల్గా కాంక్రీట్తోనే ఫిల్ చేసేసి ట్యాంకీ అనేది పోస్తూ ఉంటారు. వాటితోనే పోసుకోవాలి బ్రదర్. ఈ సెంటరింగ్ బోర్డులతో పోసుకుంటే ఏంటంటే ఇలాగే వచ్చేసింది ట్యాంకీ అనేది. మళ్ళీ సార్ వాళ్ళు ఈ ట్యాంకీ కొట్టేసి మళ్ళీ కొత్తగా ట్యాంకీ పోయాలని చెప్పారు. అందుకని మేము వచ్చాము ఇక్కడికి ట్యాంకీ దగ్గరికి. ఇది ఈ విధంగా దిమ్మలు కట్టుకొని, కొలతలు పెట్టి దిమ్మలు కట్టుకొని, ఈ దిమ్మల పైన 2 ట్యాంకీలు పోసే విధంగా చెప్పారండి. కొలతలు వేసి పెట్టేసాం, కట్టుబడి కూడా కట్టేసాం. ఈ చిన్న ట్యాంకీలు ఏంటంటే 4x5 సైజు అండి. ఈ దిమ్మ మీద 4x5 సైజు, ఈ దిమ్మ మీద 4x5 సైజు అండి. ఇక మేస్త్రి గారు మొత్తం ప్యాస్టింగ్ కూడా చేస్తున్నారు. ఈ 4x6 సైజు కట్టుకున్న తర్వాత ఈ చిన్న ట్యాంకీలే కాబట్టి ఈ 2 ట్యాంకీల మీద వాటర్ అనేది సరిపోద్దని చెప్పారు సార్ గారు. నాకు తెలిసి సెంటరింగ్ బోర్డులతో ఇలా పోయకూడదని నేను అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ట్యాంకీ అనేది కూడా అంతే ముఖ్యంగా ఉండాలి. చూసారా, చూపిస్తుంది చూడండి. అదిగో వాటర్ అనేది వచ్చి అలా పేలిపోయిందండి. మొత్తం ఇక్కడ లీకేజ్ వచ్చేస్తున్నాయి. ఆ పైన కూడా క్రాక్ వచ్చేసేసింది. ఎక్కడ చూసినా కానీ వాటర్ మొత్తం సింక్ అయిపోతుందండి కిందకి. మీరు ట్యాంకీ పోసుకునేటప్పుడు ఎలాంటి పీవీసీ పైపులు కాకోకుండా ఐరన్ నెపల్స్ ఉంటాయి, ఐరన్ పైపులు. అవి అయితే లోపల కాంక్రీట్ కూడా బాగా సెట్ అయిపోద్ది. వాటితోనే పోసుకుంటే బాగుంటుందండి. మన ఛానల్కి లైక్ చేయండి బ్రదర్, షేర్ చేయండి. మరి కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. చూశారు కదా, ఈ విధంగా ట్యాంకీ లీక్ అయితే మీకు మరీ ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా కూడా మనకు వాటర్తోనే అన్ని పనులు అవుతుంటాయి కాబట్టి వాటర్తోనే ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే సెంటరింగ్ పెట్టి పోసుకోవద్దండి ట్యాంకీలు అనేది. కింద నా నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా ట్యాంకీలు కావాలంటే నా నెంబర్ కాల్ చేస్తే నేను రౌండ్ ట్యాంకీలు కానీ, పలక ట్యాంకీలు కానీ, మీకు పెద్ద సైజులు వారికి కానీ మేము పోషిస్తామండి. ఇక చూసారా ఇలాగ అయిపోయిందండి. ఇది బయట పక్క కూడా అండి. అది బయట పక్క కూడా అలా అయిపోయింది మొత్తం. ఎక్కడికెక్కడ పెచ్చులు పగిలిపోయింది ఇదంతా. దయచేసి మీరు సెంటరింగ్ బోర్డులతో తక్కువ ఖర్చుతో అయిపోద్దని చెప్పి మీరు పోసుకోవద్దండి. ట్యాంకులకి అయితే ఒక రేట్ అనేది డిమాండ్ ఉందిలే, కానీ ఆ పని కూడా అలాగే ఉంటుందండి. ఫుల్గా సిమెంట్ వేసేసి కాంక్రీట్ చేసేస్తారండి. మీరు ఎప్పుడు కూడా ఇలా ట్యాంకులు పోసుకొని మీరు మోసపోవద్దు. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఆ ఇంటికి తగ్గట్టే మంచి అందమైన ట్యాంకీ ఉండాలని నేను అనుకుంటున్నాను. డబ్బులు కాడి అనకాడి ఇలాంటివి చేసుకుంటే ఇలాగే ప్రాబ్లం ఉంటుంది. ఈ ట్యాంకీ వచ్చేసి దగ్గర 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. ఇదంతా అనవసరంగా పగల కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ సార్ గారు మళ్ళీ ఇలాంటి దిమ్మలే కట్టించుకుంటున్నారు, వేరే మళ్ళీ సపరేట్గా ట్యాంకీని. ఈ ట్యాంకీ అయితే పగలగొట్టే ట్యాంకీనండి. ఇది ఈ విధంగా మొత్తం లీకులు అయిపోతాయండి. మీరైతే తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి పోపించుకుంటే సెంటరింగ్ బోర్డులు పెట్టి మాత్రానికి ఇలా దెబ్బతింటారు. మీరు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ కొత్త ట్యాంకీలు పోసుకోవాల్సి వచ్చింది. ఇక సార్ గారు ఎలా పోపిస్తున్నారు. ఇక్కడ 4x4 ట్యాంకీ వచ్చిందండి, ఇక్కడ ఒక 4x4 ట్యాంకీ వచ్చిందండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. కొత్తగా చూసే వాళ్ళకి కూడా పంపించండి, మరి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. హాయ్ బ్రదర్, ఉంటాను.